హలో! ఇది ఇంకొక వీడియో అనమాట. సో, ఈ వీడియోలో నేను ఎవరైతే బ్యూటీషియన్ కోర్స్ కానీ, లేకపోతే మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నారో, లేకపోతే హెయిర్ డ్రెస్సర్ కావాలనుకుంటున్నారో, హెయిర్ స్టైలిస్ట్ కావాలనుకుంటున్నారో, వీళ్ళందరి కోసం ఒక వీడియో అనేది నేను క్లియర్‌గా చెప్దామనుకుంటున్నాను. నాకు ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ లేదు. 2 ఇయర్స్, 2 ½ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, ఎవరికైనా యూజ్ అయితదనేసి నేను వీడియో చేస్తున్నాననమాట. నేను ఈ ఫీల్డ్‌లో వచ్చే ముందు యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాలో గానీ ఇంతగనము ఏమంటారు ఇన్‌స్టిట్యూట్స్ కానీ, లేకపోతే అకాడమీస్ కానీ లేకుండే. కొన్ని ఉండే. ఆ కొన్నిట్లో అసలు మాకు కంప్లీట్‌గా నాలెడ్జ్ గూడా చెప్పేవాళ్ళు లేరు. ఇప్పటికి యూట్యూబ్‌లో గాని, ఇన్‌స్టాలో గాని ఎవ్వరికీ ఆఫ్టర్ కోర్స్ ఏమైతది? నిజంగా ఏమేం ప్రాబ్లమ్స్ ఒస్తాయి? ఇట్లా ఇంకా ఎవ్వరు క్లియర్‌గా వీడియోస్ అనేది చెప్తలేరు. సో, నేను చెప్పాలనుకోని మెయిన్‌గా ఈ యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసింది గూడా నేను అందుకే. నేనేమేమైతే ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యానో కొంతమందికైనా హెల్ప్ అయితదనేసి ఈ వీడియో అనేది నేను తీస్తున్నా అనమాట. అంటే మెయిన్ ఛానెల్ క్రియేట్ జేయడానికి రీజన్ అది. అండ్ ఇంట్రొడక్షన్ వీడియో లాగా గూడా ఈ వీడియో మొత్తం. ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. మీకు నిజంగా ఎక్కడ సోది అనిపియదు. అంత యూజ్‌ఫుల్ కంటెంటే అంటే యూజ్‌ఫుల్ థింగే నేను చెప్దామనేసి వీడియో తీస్తున్నాననమాట. సో, మెయిన్ మీరు బ్యూటీషియన్ గాని ఇప్పుడు నేను చెప్పిన 5 కేటగిరీస్ ఇవేవైనా నేర్చుకోవాలంటే ముందు మీరు తెలుసుకోవాల్సిందేంటంటే మీరు అకాడమీలో నేర్చుకుందాం అనుకుంటున్నారా? లోకల్ పార్లర్‌లో నేర్చుకుందాం అనుకుంటున్నారా? లేకపోతే సెలూన్స్‌లో నేర్చుకుందాం అనుకుంటున్నారా అనేది క్లారిటీగా ఉండండి. అకాడమీలో నేర్చుకుంటే ఓకే. బట్ అకాడమీలో నేర్చుకున్నప్పుడు ఏమేం ప్రాబ్లమ్స్ అయితాయో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నార్మల్‌గా అయితే ఇప్పుడు పార్లర్ ఇంకా సెలూన్స్‌లో నేర్చుకుంటే ఏమైతది? యాక్చువల్‌గా ఎట్లుంటది అనేది నేనిప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. సో, సలూన్స్ అండ్ పార్లర్‌లో నేర్చుకున్న వాళ్ళకి ఏందంటే, బెటర్ సలూన్స్‌లో నేర్చుకున్నా గూడా ఓకే. కాకపోతే దానికి గూడా ప్రాబ్లమ్స్ కొన్ని కొన్ని ఉంటాయి. పార్లర్‌లో మాత్రం అస్సలు నేర్చుకోకండి. ఒకవేళ మీరిప్పుడు అందులో నేర్చుకుంటున్నారంటే గూడా క్విక్‌గా అయిపోండి. ఎందుకు అంటే పార్లర్స్‌లో కంప్లీట్‌గా నాలెడ్జ్ ఇయ్యరు. ఇంకొకటి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇయ్యరు. థియరీ ఇయ్యరు. మీరు ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్, థియరీ ఇయ్యకపోవడం వల్ల మీరు ఫ్యూచర్‌లో కోర్స్ అయిపోయినంక జాబ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అనేవొస్తాయి. సో, మీరు పార్లర్‌లో బెటర్ నేర్చుకోకండి. నేనేదో పార్లర్‌లో వాళ్ళని తక్కువ చేసి చెప్తలేను. కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌కి నాలెడ్జ్ అనేది ఎక్కువ అవసరము. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రొడక్ట్ ఎందుకు యూజ్ చేస్తున్నారు? ఇందులో ఏం ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి? నాకు హెయిర్‌కి ఇదెందుకు అప్లై చేస్తున్నారు? ఫేస్‌కి ఇప్పుడు ఏం అప్లై చేస్తున్నారు? దీనివల్ల ఏంటి యూజ్? ఇవన్నీ కొన్ని కొన్ని క్వెషన్స్ అడుగుతారు. అవిటికి మీరు ఆన్సర్ ఇచ్చేలాగా ఉండాలి. పార్లర్‌లో కంప్లీట్‌గా నాలెడ్జ్ ఇయ్యరు. మేబీ కొన్ని పార్లర్స్ ఉండొచ్చు నాలెడ్జ్ ఇచ్చేవి. కాకపోతే మీరు థియరీ నాలెడ్జ్ పక్కా ఇనండి. నేర్చుకున్న ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో నేర్చుకునే వాళ్ళు చూస్తున్నారో వాళ్ళ కోసం అన్నమాట. ఇంకొకటి పార్లర్‌లో డైరెక్ట్ వాళ్ళ క్లయింట్స్ పైన చేపిచ్చేస్తారు. కోర్స్ అయిపోంగానే డైరెక్ట్ క్లయింట్స్ పైన చేయొద్దు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫ్రెషర్స్ ఉంటాం. అంటే అప్పుడే కోర్స్ అయిపోయి ఉంటది. భయం ఎక్కువైతది. ఏది చేయాలన్నా హెయిర్ కట్ చేయాలన్నా, ఫేషియల్ చేయాలన్నా, వాక్స్ చేయాలన్నా మనకు చాలా భయమైతదనమాట. ఎందుకైతదంటే ఏమన్నా వాక్స్ చేసేటప్పుడు కాలుతదేమో, లేకపోతే వాళ్ళేమన్నా అంటారేమో, వాళ్ళకి నచ్చదేమో, లేదా నేను చక్కగా చేస్తలేనేమో అని వాళ్ళ మీద వాళ్ళకి అంటే ఉంటది. టెన్షన్ అయితది. చేయగలుగుతానో, చెయ్యలేను అనేసి. సో, మీరు మెయిన్ పార్లర్‌లో ఎందుకొద్దు అంటున్నా అంటే దీనివల్లనే. వాళ్ళు డైరెక్ట్ క్లయింట్స్ తోనే చేపిస్తారు. ఇంకొకటి ఎక్కువ థియరీ నాలెడ్జ్ ఇయ్యరు. ప్రాక్టీస్ అనేది డిపెండ్స్ ఆన్ అంటే వాళ్ళు ఎట్లా అనేది కంప్లీట్‌గా నేను చెప్పలేను కాబట్టి ప్రాక్టీస్ అనేది వాళ్ళు చేపిస్తారో, చేపియరో నాకు తెలవదు అంత క్లియర్‌గా. నేను చూసిందయితే పార్లర్‌లో నేర్చుకోకుండా ఉండడమే బెస్ట్. నేర్చుకున్నాక చాలా ప్రాబ్లమ్స్ పడతారు మీరు. ఫర్దర్‌గా
చెప్తున్నా నేను. నేర్చుకునేటప్పుడు ఏం గాదు గానీ, తర్వాత జాబ్ జేసినప్పుడు, "అయ్యా! నీకు ఇది గూడా తెలవదా? నీకు థియరీ చెప్పలేరా? సర్టిఫికేట్ ఇయ్యరా? మళ్ళీ ఎక్కడ నేర్చుకున్నావు? పాఠాలలో నేర్చుకున్నావా? ఎక్కడ నేర్పిచ్చిర్రా?" ఇట్లా కొన్ని క్వెషన్స్ అడుగుతారు. నేను గూడా కొంతమందిని అడిగినాను. సో, అట్లా అని జెప్పి చెప్తున్నాననమాట. సో, పాటలన్నీ నేర్చుకోకపోవడమే బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి సలూన్స్‌లో. సలూన్స్‌లో నేర్చుకునే వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తారు. అండ్ థియరీ జెప్తారు. అన్నీ జెప్తారు. చెప్పరని గాదు. సలూన్స్‌లో నేర్చుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని. డిస అంటే మంచి కొన్నున్నాయి. చెడు గూడా కొన్నున్నాయి. చెడు ఏందంటే వాళ్ళకి హ్మ్. ఎక్కువ అటెన్షన్ అనేది ఇయ్యరు. వాళ్ళని క్లయింట్స్ పైన చేపిస్తుంటారు. అంటే క్లయింట్స్ వస్తుంటారు కదా! కస్టమర్స్ వాళ్ళ పైన చేపిస్తుంటారు. వాళ్ళకి పని వస్తుందా? వస్తలేదా? వీళ్ళకి అటెన్షన్ ఇయ్యాలా మనము అని ఉండదు. కొన్ని కొన్ని సలూన్స్‌లో ఉన్నదేమో గానీ నార్మల్‌గానైతే సలూన్స్‌లో గూడా నేర్చుకోవడకపోవడమే బెస్ట్. నేర్చుకుంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, మేక్ ష్యూర్ అకాడమీలో జాయిన్ గాండి. అకాడమీలో జాయిన్ అవ్వడం వల్ల మంచి ఎక్కువుంది. చెడు కొంచెం ఉంది. చెడు గూడా ఉంటది. మంచి ఎంతుంటదో చెడు గూడా అంతే ఉంటది కాబట్టి మంచుంది, చెడుంది అకాడమిక్స్‌లో నేర్చుకోవడం వల్ల. నేను నెక్స్ట్ వీడియోలో మీకు కావాలంటే కామెంట్ చేయండి. అకాడమీలో చెడేముంటది అనేసి నేనొక వీడియో కంప్లీట్‌గా దాని గురించి చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ 5 కోర్సులు నేర్చుకోవాలంటే మనకి చదువు ఇంపార్టెంటా? అనేది నేర్చుకోవాలంటే ఎడ్యుకేషన్ ఇంపార్టెంటా? చదువు రావాలా? లేకపోతే మనము 10థ్ జేయాలా? డిగ్రీ జేయాలా? డిప్లొమా జేయాలా? ఏదన్నా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉండాలా? అని డౌట్ చాలా మందికుంది. ఇప్పుడు క్లారిటీ ఇచ్చిర్రు గానీ, ఇంకా కొంతమందికి తెలవని వాళ్ళకి యూజ్ అయితదని జెప్తున్నాను. ఎడ్యుకేషన్ ఇంపార్టెంటా అంటే ఇంపార్టెంట్ ఏం లేదు. సర్టిఫికేట్స్ ఇంపార్టెంటా అంటే ఏం అవసరం లేదు సర్టిఫికేట్స్ గూడా. ఇంకొకటి చదువు రావాలంటే అవసరం లేదు. కాకపోతే బేసిక్ అంటే మాయిశ్చరైజర్ లేదంటే ఆహ్, వాక్స్ తీసుకొనిరా, లేకపోతే ఏవన్నా చెప్తే ఫేషియల్, ఫ్రూట్ ఫేషియల్ తీసుకురా, లేకపోతే గోల్డ్ ఫేషియల్ తీసుకొనిరా అంటే ఆ బేసిక్ ప్రొడక్ట్ పేరు తెలిసుండాలి. అంటే ఆ ప్రొడక్ట్ చెప్తే వాళ్ళు ఓకే. ఇది ఫ్రూట్ ఫేషియల్ లేదా మాయిశ్చరైజర్ బాక్స్ తీసుకొని రమ్మంటున్నారు. అట్లా తీసుకురావాలి అని తెలవాలి. సో, అంత చదివొస్తే చాలు. మొత్తం ఏదో డిగ్రీలు, ఎంబీఏలు, బీబీఏలు చేయాల్సిన అవసరం అస్సలు లేదు. ఇంకొకటి మీకు నిజంగా మీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది. పక్కా నేను నేర్చుకోగలుగుతాను. ఇంకొకటి ఎట్లాంటి సిట్యుయేషన్ అయినా నేను గివ్ అప్ ఇవ్వకుండా ఈ ఫీల్డ్‌లోనే ఉంటా అంటేనే ఈ ఫీల్డ్ ఎంచుకోండి. ఎందుకంటే ఈ ఫీల్డ్‌లో అప్స్ కంటే ఎక్కువ డౌన్స్ ఉంటాయి. స్టార్టింగ్ స్టేజ్‌లో అయితే ఎవరు జాబ్‌కి పెట్టుకోరు. పెట్టుకున్నా గూడా తక్కువ సాలరీ ఉంటది. ఈ ఫీల్డ్‌లో ఎక్కువ మనీ అనేది ఎర్న్ చెయ్యలేరు. అంటే ఫ్రెషర్స్ టైమ్‌లో. ఎక్స్‌పీరియన్స్ వచ్చినంక మీకు మంచి నాలెడ్జ్ ఉన్నాంక అంటే అది వేరే విషయము. ఫ్రెషర్స్ గురించి చెప్తున్నాను నేను. మెయిన్ కోర్స్ నేర్చుకున్నాంక అయ్యే విషయాల గురించి. సో, కంప్లీట్‌గా మీకు దీంట్లో కాన్ఫిడెన్స్ ఉంది. నేనొక 2, 3 ఇయర్స్ అయినా గూడా కేటాయించి అంటే దీనికి టైం పెట్టుకొని నేను సక్సెస్ అయ్యి మంచి జాబ్ చేసుకుంటా అని మీకు గట్టి ఒపీనియన్ ఉంటేనే ఈ ఈ ఫీల్డ్‌లోకి దిగండి. దిగినంక అస్సలు బాధపడొద్దు. ఎందుకంటే చాలా డౌన్స్ ఉంటాయి. చాలా ఒక్కొక్క టైంలో వాళ్ళు అంటే ఇట్లా తీసి పడేసినట్టు చేస్తుంటారు. అండ్ మీకు కొంచెం రెస్పెక్ట్ అనేది బ్యూటీషియన్స్‌కి మెయిన్‌గా రెస్పెక్ట్ అనేది ఉండదు. హెయిర్ డ్రెసర్స్‌కు కొంచెం ఎక్కువుంటది బ్యూటీషియన్స్ కంటే. ఇంకొకటి మీరు బ్యూటీషియన్ కావాలనుకుంటున్నారా? హెయిర్ డ్రెస్సర్ కావాలనుకుంటున్నారా? లేకపోతే మేకప్ ఆర్టిస్ట్ కావాలనుకుంటున్నారా? లేకపోతే ఆల్ రౌండర్ కావాలనుకుంటున్నారా? ఈ 4 కేటగిరీలని నుంచి ఏదో ఒక్కటైనా ఒకటే ఎంచుకోండి. మల్టిపుల్ కోర్సెస్ తీసుకొని మీరు మేకప్ ఇప్పుడు అన్నీ నేర్చుకున్నాక ఎట్లుంటదంటే నేనిప్పుడు మేకప్ జేయాలా? బ్యూటీషియన్ లాగా జాబ్ చేయాలా? ఓన్లీ హెయిర్ డ్రెస్సర్ లాగా చేయాలా?
లేకపోతే అన్నిటిలాగా చేయాలా అని కన్‌ఫ్యూజన్ ఎక్కువైతది. సో, మీరు మెయిన్‌గా ఈ మూడిట్లో ఏదైనా ఒకటే తీసుకోండి. మెల్లమెల్లగా ఇందులో సెట్ అయితున్నప్పుడు ఇంకొకటి నేర్చుకుంటూ వెళ్ళండి. అంతేగాని ఇంకొకటి బ్యూటీషియన్, మేకప్, హెయిర్ ఒకటేసారి నేర్చుకోకండి. నేర్చుకుంటే ఓన్లీ మేకప్ ఆర్టిస్ట్ కాండి, లేదంటే ఓన్లీ బ్యూటీషియన్, హెయిర్ డ్రెస్సర్ కాండి. అంతేగాని మొత్తం 3 ఒకటేసారి తీసుకుంటే చాలా బాధపడాల్సొస్తది. మీరు పెట్టిన అంటే మీరు ఈ మూడిటికి కట్టిన ఫీజనేది వేస్ట్ అయితది. ఎందుకు చెప్తున్నా అంటే 3 ఒకటేసారి నేర్చుకుంటాం. హెయిర్ డ్రెస్సరు, బ్యూటీషియన్, మేకప్ ఆర్టిస్ట్. ఇప్పుడు నేను జాబ్ జేయాలా? లేకపోతే మేకప్ పైన ఫోకస్ జేయాలా? అనేది మీకు అదొక పెద్ద మెస్ అయిపోతదనమాట. అంటే ఇప్పుడు నేను జాబ్ జేయాలా? లేకపోతే మేకప్ నేర్చుకున్నా కాబట్టి మేకప్ ఆర్టిస్ట్ లాగా చేయాలా? ఏం జేయాలి? జాబ్ చేస్తుంటే నేను మేకప్ మీద ఎట్లా ఫోకస్ జేయాలి? అని మీరు చాలా అంటే కొంచెం దేని మీద ఫోకస్ జేయాలో అనేది అర్థం గాదు. అందుకనే చెప్తున్నా మేకప్ అన్నా నేర్చుకోండి, లేదా బ్యూటీషియన్, హెయిర్ డ్రెస్సర్ అన్నా నేర్చుకోండి. మేకప్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువున్న వాళ్ళు ఓన్లీ మేకప్‌లోనే ఉండండి. బ్యూటీషియన్స్‌కి అస్సలు రాకండి. వచ్చారనుకోండి జాబు, జాబు జేయలేరు సక్కగా, మేకప్ ఆర్టిస్ట్ గాలేరు. అంటే ఇంబాలెన్స్ అయితదనమాట. అక్కడ ఉండబుద్దయితది, ఇక్కడ ఉండబుద్దయితది. ఒకవేళ మేకప్ జేస్తుంటే నీయమ్మ బ్యూటీషియన్ నేర్చుకొని వేస్ట్ అయింది గదా అనిపిస్తది. బ్యూటీషియన్ చేస్తుంటే మేకప్ నేర్చుకొని వేస్ట్ అయింది గదా అనిపిస్తది. సో, అందుకే ఏదో ఒక్కటే ఎంచుకోండి. ఆ ఒక్కటి మీదనే ఫోకస్ జేయండి. మంచిగా నేర్చుకోండి. దీంట్లో కెరియర్ మంచిగుంది. కాకపోతే అంతే ఎక్కువ కష్టముంది. అంతే ఎక్కువ ఎఫర్ట్స్ ఉన్నాయి. సో, మీరు పెడతాము 100% అంటేనే ఈ ఫీల్డ్‌లోకి దిగండి. నెక్స్ట్ వీడియోలో ఈ ఫీల్డ్‌కి సంబంధించి డిసడ్వాంటేజెస్ చెప్తాను. ఏమేమి అయితాయి మీరు కోర్స్ అయిపోయినంక అనేది నేను చెప్తాను. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీకేమైనా డౌట్స్ ఉన్నా బ్యూటీషియన్ మీద గానీ, హెయిర్ డ్రెస్సర్ మీద గానీ, మేకప్ ఆర్టిస్ట్ కావాలనుకున్నా గానీ, ఏమన్నా డౌట్స్ ఉంటే పక్కా కామెంట్ చేయండి. నేను అందరికీ హెల్ప్ చేస్తాను. సో, నేను మెయిన్‌గా ఈ వీడియో పెట్టడానికి ఈ ఛానెల్ క్రియేట్ చేయడానికి రీజన్ గూడా నేను నేర్చుకున్నప్పుడు ఎవ్వరు క్లియర్‌గా చెప్పేవాళ్ళు లేరు. నేను నేర్చుకొని స్ట్రగుల్ అయ్యి కింద మీద పడి నేను ఇప్పటికి సక్సెస్‌ఫుల్ అయిన ఈ 3 ఫీల్డ్‌ల మీద అని నేను చెప్పను గానీ, ఇంకా నేను గూడా స్ట్రగుల్ పడుతున్నాను. ఆ స్ట్రగుల్‌లోనే నేను పడ్డానో అవి కొంతమందికైనా పడకుండా హెల్ప్ అయితాయని చెప్తున్నానంతే. నేను ఇంకా సక్సెస్ కాలేను ఈ ఫీల్డ్‌లో. సక్సెస్ గాని ఎందుకు చెప్తున్నా అంటే నేను కొన్ని ఎక్స్‌పీరియన్స్ అయినాయి. కొంతమందికి యూజ్ అయితాయని చెప్తున్నా అంతే. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఈ ఫీల్డ్‌లోకి దిగాలనుకుంటే కొంచెం ఆలోచించుకొని, కొంచెం స్ట్రాంగ్‌గా అయ్యి దిగండి. నెక్స్ట్ వీడియోలో నేను డెప్త్‌గా నేర్చుకున్నాక ఏమైతదనేసి పార్ట్ 2 చేస్తా అనమాట. సో, ఇది పార్ట్ 1 అనుకోండి. సో, బాయ్. థాంక్ యూ.